మనం తిరుమలకు వెళ్ళినప్పుడు అక్కడ గోడల మీద రాసి ఉన్న అక్షరాలను చూస్తూ ఉంటాం. ఆ అక్షరాలు మనకు అర్థం కావు. ఎందుకంటే అవి సంస్కృతంలోనూ తమిళంలోనూ కనిపిస్తాయి. కానీ అదే నిజమైన తిరుమల చరిత్ర. స్వామివారి చుట్టూ ఆలయ నిర్మాణం ఎలా జరిగింది అనేది, తిరుమలలో గుడిపై ఉన్న 640 శాసనాలు, తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయంలో లభించిన 340 శాసనాల ద్వారా నిర్మాణం గురించి తెలుసుకోవచ్చు. ఈ శాసనాలు తెలుసుకోవడం ద్వారా మనకు తిరుమల గురించి అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తున్నాయి. అవి ఏమి అంటే, తిరుమల కొండపై వెంకటేశ్వర స్వామి ఉండే గర్భగుడిని ఆనంద నిలయం అని అంటారు. అయితే ఈ ఆనంద నిలయం ఎవరు నిర్మించారో, తిరుమలను పరిపాలించిన ముస్లిం నవాబు ఎవరో, తిరుమల గోడలపై ఉన్న అక్షరాలు తిరుమల గురించి ఏం చెప్తున్నాయో, ఆలయానికి మొదట విరాళం ఎవరు ఇచ్చారో, తిరుమలపై బ్రిటిష్ వారి పెత్తనం ఎలా చేశారో అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఆ శాసనాలపై ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. కానీ స్వామి విగ్రహం ఉన్న గర్భగుడిని తొండర్మల్ అనే చక్రవర్తి నిర్మించినట్లు శాసనాలలో ఉంది. అంతేకాదు, అతను వెంకటేశ్వర స్వామి భార్య అయిన పద్మావతికి స్వయాన చిన్నాన అవుతారు అని రాయబడింది. గర్భగుడి చుట్టూ ఆలయం ఉన్న భూమిని 10వ శతాబ్దంలో, అంటే క్రీస్తు శకం 966 సంవత్సరంలో పల్లవరాజు శక్తి విటంకన్ తిరుమల ఆలయమున్న ప్రాంతాన్ని పరిపాలించేవారు అని, అతని పరిపాలన కాలంలో ఆయన భార్య అయిన రాణి పెరిందేవి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలు అని, ఆమె ఆలయం చుట్టూ ఉన్న 23 ఎకరాల భూమిని, అలాగే గర్భగుడిలో ఉండే భోగ శ్రీనివాసమూర్తి చిన్న విగ్రహాన్ని విరాళంగా ఇచ్చినట్లు తిరుమల భాష శాసనంలో రాయబడింది. ఇదే ఆలయానికి వచ్చిన మొట్టమొదటి విరాళంగా చెప్పవచ్చు. చౌళల కాలంలో చౌళరాజులు స్వామివారికి మొదటిసారిగా అభిషేకం నిర్వహించినట్టు, నైవేద్యంగా ప్రసాదం చేయటం మొదలుపెట్టినట్టు శాసనాలలో రాయబడింది. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది అని, ఆలయ విస్తరణ జరిగిందని రాయబడింది. 1513 నుంచి 1521 మధ్య 5 సార్లు తిరుమల క్షేత్రాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించారు అని రాయబడింది. మొదటిసారి సందర్శించినప్పుడు స్వామివారి అభిషేకానికి అవసరమైన 25 వెండి గిన్నెలను విరాళంగా ఇచ్చారు అని, రెండవసారి వచ్చినప్పుడు మూల విరాట్టుకు ఆభరణాలు, స్వామివారి విగ్రహానికి 3 వజ్రాల కిరీటాలు ఇచ్చారు అని, మూడోసారి తిరుమలను సందర్శించినప్పుడు నిత్య నైవేద్యానికి సరుకులు పండించడానికి 5 గ్రామాలను భూదానంగా ఇచ్చారు అని, నాలుగోసారి తిరుమలను దర్శించగా 30,000 వరహాలతో స్వామివారికి ఘనమైన కనకాభిషేకం నిర్వహించి తాళపాక గ్రామాన్ని నిత్యారాధన కొరకు దానంగా ఇచ్చారు అని, 5వసారి తిరుమలకు విచ్చేసిన రాయులు స్వయంగా తమ విగ్రహాలను ప్రతిష్ఠించారు అని, ఇది ఒక చారిత్రాత్మక ఘటనగా ఆలయ చరిత్రలో నిలిచిపోయిందని రాయబడింది. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత తిరుమల ఆలయం చరిత్రలో ఒక ఆందోళనకర అధ్యాయం మొదలైంది అని, ఆలయం ముస్లిం పాలకుల చేతిలో పడింది. దానిని ఆదాయ వనరుగా మార్చాలని ప్రయత్నాలు మొదలయ్యాయని, కర్ణాటకకు నవాబుగా ఉన్న దావుద్ ఖాన్ తిరుమలను పాలించిన ముస్లిం నవాబు. ఇతను హైదరాబాద్ నిజాం రాజుల కింద సామంతులుగా ఉండేవారు అని, అయితే ప్రతి నెల నిజాం నవాబులకు పన్నులను చెల్లించడానికి తిరుమల ఆలయం పైన అధిక పన్నులు విధించాడు అని, ఆ టైంలోనే తిరుమల ఆలయం ఆదాయం ఎక్కువగా ఉండటంతో ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ముస్లిం రాజులు, మరాఠీ రాజుల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని రాయబడింది. 1740 సంవత్సరంలో వీరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇది తిరుమల ఆలయానికి ఒక మలుపుగా చెప్పవచ్చు. అదేమి అంటే, మరాఠు రాజులు తిరుమల ఆలయాన్ని స్వాధీనం చేసుకొని నిజాం నవాబుకు అందించే పన్నును నిలిపివేసి ఆలయానికి రక్షణగా చుట్టూ ప్రహారీ గోడను కట్టించారు. అంతేకాకుండా విలువైన ఆభరణాలు సమర్పించినట్లు శాసనాలలో రాయబడింది. కానీ కాలం మారుతున్న కొద్దీ
1801 సంవత్సరంలో దేశం బ్రిటిష్ వారి చేతిలోకి వెళ్ళటంతో తిరుమల ఆలయంపై కూడా బ్రిటిష్ వారి పెత్తనం మొదలైంది. అయితే మొదట్లో తిరుమలలో వచ్చే ఆదాయంలో ఆలయంలో ఉత్సవాలకు ఖర్చు చేసిన తర్వాత మిగిలిన డబ్బులు బ్రిటిష్ వారు తీసుకునేవారు అని, ఆ టైంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఒడిశాలోని పూరి నుంచి ఎక్కువ ఆదాయం వచ్చేది అని 1810లో బ్రిటిష్ వారి రికార్డుల్లో రాయబడింది. అయితే 1833 నుంచి బ్రిటిష్ వారు దేశంలో బలపడుతూ రావడంతో హిందూ మతంలో జోక్యం తగ్గించి క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నించారు. కానీ ఆలయంపై వచ్చే ఆదాయం బ్రిటిష్ వారికి చేరాలని రూల్ పెట్టారు. అందుకు వారి సౌకర్యం కోసం 1870లో తిరుపతి నుంచి తిరుమలకు మెట్ల మార్గం నిర్మించారు. తర్వాత 1933 సంవత్సరంలో దేవస్థానం అభివృద్ధికి టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. టీటీడీ బోర్డు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అని. ఇది మొదటగా 26,000 ఖర్చుతో మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. తర్వాత 1940 నాటికి తిరుమల కొండ మీదకి వెళ్ళే భక్తుల సంఖ్య నెమ్మదిగా పెరగడం మొదలైంది. అప్పటిదాకా ఈ యాత్ర ఎంతో కష్టంగా ఉండేది. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆలయానికి సంబంధించిన ఆదాయాన్ని తెచ్చుకోవడానికి కొండపైకి రోడ్డు మార్గం వేయడానికి ఒక సర్వే నిర్వహించింది. అంతలో బ్రిటిషర్లు దేశాన్ని వదిలి వెళ్ళిపోవడంతో అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏమంటే బ్రిటిషర్లు నిర్వహించిన సర్వేను ఉపయోగించుకొని కొండపైకి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టింది. మొదట్లో ఈ ఘాట్ రోడ్డుపై ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు నడవటంతో భక్తులకు యాత్ర కొంతమేర సులువైంది. మొదట్లో తిరుపతి నుంచి తిరుమలకు రాత్రి 7 గంటల దాకా మాత్రమే బస్సులు ఉండేవి. రాత్రి 7 గంటల తర్వాత బస్సులు ఉండేవి కాదు. అది కూడా కేవలం 2 బస్సులు మాత్రమే ఉండేవి. 1956లో తిరుపతిలో రైల్వే స్టేషన్, శ్రీనివాస బస్టాండు ఏర్పాటు చేశారు. అప్పట్లో భక్తుల సంఖ్య రోజుకి కేవలం 500 నుంచి 600 మంది వరకు మాత్రమే ఉండేది. రాను రాను భక్తుల సంఖ్య పెరగడంతో బస్సుల సంఖ్య కూడా పెంచారు. 1974 నాటికి 2వ ఘాట్ రోడ్డును పూర్తి చేశారు. తిరుపతి నుంచి తిరుమల యాత్ర భక్తుల రద్దీ అకస్మాత్తుగా పెరిగింది. భక్తుల కోసం చిన్న చిన్న కుటీరాలు నిర్మించినప్పటికీ భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. అయితే 1985లో ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూ కాంప్లెక్స్లు నిర్మించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన తిరుమల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.